డిఎస్సి 2025లో అక్రమాలు అని, అర్హులైన వాళ్ళకు అన్యాయం చేశారు, ఆ పోస్టులు అమ్ముకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కేశారు. సిబిఐ విచారణ కోరుతూ ఉన్నారు. ఆ నిరుద్యోగ అభ్యర్థులతో ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ మీద తాజాగా నారా లోకేష్ గారు స్పందించుకుంటూ ఏ ఉద్యోగం పొందిన అభ్యర్థినైనా పిలిపించి అదిగో నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను ఒక్కరితో అయినా జగన్ చెప్పించాలి అని ఛాలెంజ్ చేశారు. అది చాలా గమ్మత్తైన ఛాలెంజ్. అట్లా ఎవరు చెబుతారు? ఎవరు చెప్పరు కదా. ఈ నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో టాపర్లుగా ఉండి కూడా ఉద్యోగాలు ఎవరెవరికి రాలేదో, ఎవరెవరికి ఎలాంటి అన్యాయం జరిగిందో కొన్ని రెఫరెన్స్లు చూడండి అని చెప్పి ఆ అభ్యర్థుల ఫోటోలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ వ్యాఖ్యానాలు జోడించుకుంటూ పేజీలు కుమ్మేశారు కథనాలు. మొదట చూడండి, జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు. కె అనిల్ కుమార్ డిఎస్సి బాధితుడు శ్రీకాకుళం అట. ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపేశారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు. శ్రీకాకుళం పేరుతో సహా. నెక్స్ట్ చూడండి, మొత్తం అంటే ఉద్యోగం వచ్చింది వెరిఫికేషన్కి రండి అని చెప్పి పంపించిన లెటర్లు ఉంటాయి కదా, ఆ లెటర్లను కానీ పబ్లిష్ చేసుకుంటూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలంటూ ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్ అని చెప్పి ఏకాంబరము, యావూరు, ఏ జిల్లా, చిత్తూరు అంట. మొత్తం ఏమంటారు వాళ్ళ అడ్రస్తో సహా కాల్ లెటర్ ఉంది కదా, ఆ ఫోటో వేసి రాసుకుంటూ వచ్చారు. చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన ఏకాంబరం డిఎస్సిలో ఎస్ఏ సోషల్ స్టడీస్ విభాగంలో 125వ ర్యాంకు సాధించారు. జిల్లాలో బీసీ డి కేటగిరీలో 7 పోస్టులు ఉండగా ఆయన 6వ అభ్యర్థి అట. ఆగస్టు 28న సర్టిఫికేట్ పరిశీలనకు రావాలని కాల్ లెటర్ అందిందట. అన్ని పత్రాలు పరిశీలించి అధికారులు ధృవీకరించారట. కానీ సెలక్షన్ లిస్టులో అతని పేరు లేదట. అంతకు ముందే పెట్టిన రిజెక్ట్ లిస్టులోనూ ఏకాంబరం పేరు లేదట. సెలక్షన్ లిస్టులో పేరు లేదు, రిజెక్షన్ లిస్టులో పేరు లేదట. ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోండి అని డిఈఓ సమాధానం ఇచ్చారట. వరని పాసుగుల. నెక్స్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టి విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటర్. చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన టి విజయలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇంగ్లీష్ ఎన్జిటిలో 647వ ర్యాంక్ వచ్చిందట. ఆగస్టు 29న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలని ఆమె కాల్ లెటర్ పంపారు. వెరిఫికేషన్ కూడా పూర్తయింది, కానీ ఫైనల్ ఎంపిక జాబితాలో మాత్రం పేరు లేదు. అటు రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేదు. దీనిపై డిఈఓ కార్యాలయంలో సంప్రదించగా స్పోర్ట్స్ కోటాలో మీ పోస్టు పోయింది అని సమాధానం చెప్పారట. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే కట్ ఆఫ్ అంతకు ముందే అయిపోయిందని చెప్పి చెబుతూ ఉన్నారట. నెక్స్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలంటూ ఈ శ్రీనివాసులకు వచ్చిన కాల్ లెటర్ అట. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన ఈ శ్రీనివాసులు బీసీడి ఎస్జిటిలో 87వ ర్యాంకు సాధించారు. ఆగస్టు 29న సర్టిఫికేట్ల పరిశీలనకు రావాలని ఆయన కాల్ లెటర్ అందింది. అయితే 2665 ర్యాంక్ అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్ట్ ఇచ్చారట. ఈయనకేమో 87వ ర్యాంక్ అట. 2665 ర్యాంక్ అభ్యర్థికి హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో పోస్ట్ ఇచ్చారట. దీనిపై శ్రీనివాసులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే 85వ ర్యాంకుతో పూర్తయిందని మౌఖికంగా, 58వ ర్యాంకుతో పూర్తయిందని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఏది నిజం అంటున్నారు. అన్నీ అనకాపల్లి జిల్లా రాంజల్లి మండలం వాడ నరసాపురానికి చెందిన వై శ్రవణ్ కుమార్ బీసీఏ ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో 52వ ర్యాంక్ అట. బీసీఏ కోటాలో 3వ ర్యాంక్ అట. ఆగస్టు 29న సర్టిఫికేట్ పరిశీలన పూర్తి అయిందట. కానీ 10 రోజుల తర్వాత విడుదలైన లిస్టులో ఆయన పేరే లేదట. అటు రిజెక్ట్ లిస్టులోనూ పేరు లేదట. దీనిపై ఆర్జేడీ కార్యాలయంలో గ్రీవెన్స్కు దరఖాస్తు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారట. అట్లా అన్నీ రాసుకుంటూ వచ్చారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ గురించి రాశారు. విశాఖ జిల్లాకు చెందిన బండారి యమున, ఆ అమ్మాయి గురించి రాసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లికి చెందిన షేక్ నసీమును గురించి రాసుకుంటూ వచ్చారు. వరుసపెట్టి దర్శి ప్రకాశం జిల్లా దేవరకొండ వెంకట్రావుది రాశారు. అన్నమయ్య రాయచోటి జిల్లా సై జమీల్ది రాశారు.
రాజమండ్రి ప్రతిపాది రాశారు, కాకినాడ నూకరాజుది రాశారు. అందరివి రాసుకుంటూ వచ్చారు. డబ్బులు ఇచ్చి పోస్ట్ కొనింటే ఎవరైనా వాళ్ళు చెప్పరు మేము ఇచ్చి కొన్నామని. మరి ఇప్పుడు వీళ్ళు రాని వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని ఆధారాలతో రాసుకుంటూ వచ్చారు కదా. దీని మీద లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యులు కానీ ఖచ్చితంగా స్పందించి సమాధానం చెప్తారని ఆశిద్దాం.